ఫ్రెండ్స్ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ అండి. సో ఈ అద్భుతమైన ఆపర్చునిటీలో పార్ట్ 1 లో అసలు ప్రొడక్ట్స్ ఏంటి, ఆ కేటగిరీస్ ఏంటి, మనకి యూజ్ అయ్యే ప్రొడక్ట్సా లేదా అన్నది మీరు చెక్ చేయడం జరిగింది విత్ డెమోన్స్ట్రేషన్ తో సహా. అయితే ఈ ఆపర్చునిటీలో ఇన్వాల్వ్ అయ్యి జస్ట్ 2 to 3 hours టైం స్పెండ్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ రావాలి అంటే మనం ఏం చేయాలి అన్నది జస్ట్ 10 minutes అండి. 10 slides ఉన్నాయి. 10 minutes ఒక ఐడియాని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఐడియాని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా వర్కౌట్ చేసుకోవాలి అన్నది మనము డైలీ ఒక 2 hours 3 hours టైం స్పెండ్ చేసి నేర్చుకొని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మెయిన్ కీ పాయింట్స్, మీరు డెసిషన్ తీసుకోవాలంటే ఇక్కడ ఎంత ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది అవి కూడా తెలియాలి. కాబట్టి అసలు ఇన్కమ్ సోర్స్ ఏంటి, మనం ఇందాకే చెప్పుకున్నాం ఇన్కమ్ అంటే షాపింగ్ అని. సో షాపింగ్ అంటే సరిపోతుందా అంటే కాదు ఫ్రెండ్స్. షాపింగ్ లో కూడా మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, మీరు మీ ఇంటికి కావలసినటువంటి షాపింగ్ చేయడం ద్వారా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ వన్, మనందరికీ అలవాటైన విషయం, మనకి ఏదైనా ఒక మంచి విషయం నచ్చితే మనకి బాగా కావాల్సిన వాళ్ళకి కంపల్సరిగా రిఫర్ చేస్తాం. ఈ అలవాటు అందరికీ ఉంది. బట్ అక్కడ మనకి అమౌంట్ ఏమీ రాదు, ఇక్కడ అమౌంట్ కూడా వస్తుంది. ఇది ఒక అదృష్టం అన్నమాట. ఎందుకండి అంటే మనము ఎవరికి మూటలు సాయం చేయకపోయినా మాటలు అయితే సాయం చేయొచ్చు కదా. సో పెద్దలు చెప్పిన మంచి విషయం అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ మీకు షాపింగ్ చేయడం ద్వారా మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్, అది కూడా రేట్లు అందుబాటులో దొరుకుతున్నాయి, అది కూడా డిస్కౌంట్ కి. దాంతో పాటు జస్ట్ 2 to 3 hours టైం స్పెండ్ చేయడం వలన ఇన్కమ్ సోర్స్ ని మీ ఫ్యామిలీకి ఎడిషనల్ గా క్రియేట్ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి అదృష్టమే కదా ఫ్రెండ్స్. సో మనము ఈ ఆపర్చునిటీలో పర్సనల్ గా షాపింగ్ చేయడం ద్వారా సంపాదించుకుంటాము. అదే విధంగా మన ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్ కే కాకుండా అదర్స్ కి కూడా మనం ఇది షేర్ చేయడం వల్ల కూడా మనము టీముని క్రియేట్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అయితే మిమ్మల్ని మేము ఎందుకు ఇన్వైట్ చేసామంటే ఈ థర్డ్ పాయింట్ కోసం ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకని అంటే ఈ థర్డ్ పాయింట్ మీకు నచ్చుతుంది. ఏంటండి ఆ థర్డ్ పాయింట్ అంటే, టోటల్ కంపెనీలో ప్రజెంట్ 1,30,00,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారండి. వీళ్ళందరూ చేసే షాపింగ్ లో కూడా మనం షేర్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. నన్ను తీసుకుంటే, నేను బేసికల్ గా కాలేజీలో ఫ్యాకల్టీగా చేశానని స్టార్టింగ్ చెప్పాను కదండి. నేను నా సబ్జెక్ట్ ని నేను చెప్తేనే నాకు శాలరీ వచ్చేది. నేను నా సబ్జెక్ట్ ని నేను ట్యూషన్స్ లో నా స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫీజులు వచ్చేవి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? మరి నేను నా పనిని చేయకపోతే ఇన్కమ్ లేదండి. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రజెంట్ జాబ్, బిజినెస్ ని ఏమి పక్కన కిందన పెట్టొద్దు, అది చేయండి. ఇందాక నేను అది చెప్తున్నాను కదండి, మీరు చేస్తున్న ప్రజెంట్ వర్క్ ని హ్యాపీగా చేసుకోండి. కానీ ఫ్రెండ్స్, కానీ ఆ చేసే పనిలో మీరు చేస్తేనే మనీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు కొద్దిగా ఆలోచించండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన అవకాశం మన కంపెనీలో ఉంది అని ఎందుకు చెప్తున్నామంటే, మనందరం చేస్తున్న ప్రజెంట్ పని యాక్టివ్ గా ఉన్నంత వరకే ఇన్కమ్ అండి. బట్ ఇక్కడ కొంతవరకు యాక్టివ్ గా ఉండి ఆ కంపెనీలో షేరింగ్ కి మనం ఎంటర్ అవ్వగలిగితే మనం ఈ ఆపర్చునిటీలో హ్యాపీగా ఇన్కమ్ మనం ఉన్నంత వరకు, తర్వాత మన నామినీ కూడా అదే ఇన్కమ్ ని లేదా అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ ని తీసుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. కాబట్టి మేమందరం ఈ ఆపర్చునిటీని పార్ట్ టైం గా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే ఫుల్ టైం ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు ఫుల్ టైం చేస్తున్న వాళ్ళు, బట్ మిమ్మల్ని మేము ఫుల్ టైం పిలవట్లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అని ఎందుకని వర్డ్ వాడుతున్నానంటే మీరు గెస్ట్లు కాబట్టి. మీరైతే పార్ట్ టైం గానే బాగుందండి. మరి ఏం చేస్తే వస్తుంది? ఇది చాలా సింపుల్ ఆపర్చునిటీ అండి. అది మీరు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సరేనండి, మీరు చెప్తే ఓకే, కానీ నేను కూడా తెలుసుకోవాలి కదా ఏంటి ఆ స్టేజెస్ ఇన్కమ్ సంపాదించాలంటే. ఫస్ట్ స్టేజ్ ని 10% అని పిలుస్తారండి. 2,500 పాయింట్స్ కంప్లీట్ చేస్తే 10%. అయితే 2,500 పాయింట్స్ ఏ విధంగా వస్తాయి అవన్నీ మనం నెక్స్ట్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. కానీ 10% అనేది ఫస్ట్ స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి. 20% సెకండ్ స్టేజ్. ఇప్పుడు డిగ్రీ చేయాలంటే 3 years ఉంటాయి కదా ఫ్రెండ్స్, పీజీ చేయాలంటే 2 years ఉంటాయి కదా, బీటెక్ చేయాలంటే 4 years ఉంటాయి కదా. జస్ట్ లైక్ ఇది కూడా అంతే. ఈ ఆపర్చునిటీలో మీరు ఎంత సంపాదించవచ్చు అని నేను ఇప్పుడు చెప్తున్నాను. దానికోసము మీరు ఫస్ట్ స్టేజ్ 10%, సెకండ్ స్టేజ్ 20%, థర్డ్ స్టేజ్ 25%, ఫోర్త్ స్టేజ్ 30%. అంతే ఫ్రెండ్స్.
30% అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది 4th స్టేజ్ లో 10, 20, 25 తర్వాత దొరుకుతుంది. ఈ 30% ని సూపర్ స్టార్ అని పిలుస్తారు. వన్స్ మీరు సూపర్ స్టార్ అయితే, సూపర్ స్టార్ అంటే నవ్వు వస్తుందా? నాకు కూడా నవ్వు వచ్చేది. సూపర్ స్టార్ అంటే కృష్ణ గారు గుర్తొచ్చారు నాకు. మీకు ఎవరు గుర్తొస్తున్నారో నాకు తెలీదు. నవ్వొస్తే నవ్వుకోండి, కానీ ఇది వాస్తవం. మీరు ఈ ఆపర్చునిటీలో జస్ట్ 4th స్టెప్ ని కంప్లీట్ చేయడం ద్వారా సూపర్ స్టార్ అవ్వచ్చు. మరి దేనికండి సూపర్ స్టార్ అవ్వడానికి మమ్మల్ని పిలిచారా అంటే కాదు ఫ్రెండ్స్. మీరు ఎలా అయితే సూపర్ స్టార్ అయ్యారో ఒక 5గురికి అదే సూపర్ స్టార్ అనే పొజిషన్ మీరు నేర్పించగలిగితే, కంప్లీట్ చేయించగలిగితే, మనందరం కలిసి చేద్దాం, కంప్లీట్ చేయించగలిగితే మీరు చైర్మన్ అవుతారు. చైర్మన్ స్టార్ అనే పొజిషన్ కోసం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. మరి చైర్మన్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, 10, 20, 25, 30% కంప్లీట్ చేయాలి. అటువంటి 30% ని ఒక 5గురిని మీరు తయారు చేయాలి. ఇది ఓవరాల్ గా విషయం అన్నమాట. సరేనండి. చైర్మన్ అయితే ఏమి ఇస్తారు, ఏమొస్తుంది అంటే కంపెనీలో టోటల్ గా 10 బెనిఫిట్స్ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 10 బెనిఫిట్స్. ఈ 10 బెనిఫిట్స్ లో మాక్సిమం బెనిఫిట్స్ కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్ లో షేరింగ్. అది ట్రావెలింగ్ ఫండ్ రూపంలో, బైక్ ఫండ్ రూపంలో, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇలాగా ఫండ్ అంటే ఎవ్రీ మంత్ మీకు వస్తుంది. మరి ఇప్పుడు చూస్తున్న గెస్ట్లలో చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. జాబ్ చేసే వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది ట్రావెలింగ్ అలవెన్స్, బైక్ అలవెన్స్, కార్ అలవెన్స్. ఈ పదం మనం బాగా వింటాం. ట్రావెలింగ్ అలవెన్స్ ఎప్పుడు ఇస్తారండి? ట్రావెల్ చేసి ఆ టికెట్స్, ఆ ట్రావెల్ చేసే ఎక్స్పెండిచర్ సబ్మిట్ చేస్తే ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుంది. ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్. మీరు ట్రావెల్ చేసినా ట్రావెల్ చేయకపోయినా మీ ట్రావెలింగ్ ఫండ్ ఇచ్చేస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ లో 4% తీసి షేర్. బైక్ ఫండ్ ఎవ్రీ మంత్ ఇస్తుంది. మీకు బైక్ ఉన్నా బైక్ లేకపోయినా కంపెనీకి అనవసరం. కార్ ఫండ్ ఎవ్రీ మంత్ ఇస్తుంది. ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ మనకి కొన్ని డ్రీమ్స్, ఆస్పిరేషన్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదండి. అవి మీలో మీరు చేస్తున్న జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ద్వారా ఎంతమందికి నెరవేరారో నాకు తెలియదు. ఎందుకంటే మీ గురించి మీకే తెలుసు, నాకు తెలియదు కదా ఫ్రెండ్స్. కానీ మీ ఇన్కమ్ తో నెరవేరలేనటువంటివి ఏవైనా ఉంటే ఈ ఇన్కమ్ తో, అంటే ఈ ఐఎంసీ నుంచి వచ్చే ఇన్కమ్ తో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మరి ఎందుకు ప్రయత్నం చేయకూడదు ఫ్రెండ్స్? ఆలోచించండి. బాగుందండి, చైర్మన్ అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా, మేము ఏం చేయాలండి అని మీకు ఇప్పుడు చెప్పే ముందు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎంత వస్తుందండి చైర్మన్ ఇలా మీరు చెప్పినట్టుగా కంప్లీట్ చేస్తే ఎంత వస్తుంది? ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ 1 lakh తీసుకోవచ్చు. అయితే చైర్మన్ అయితే గనక ఈ ఆపర్చునిటీలో 1 lakh వస్తుంది. మరి చైర్మన్ అవుతున్న క్రమంలో కొన్ని స్టెప్స్ ఉంటాయి కదండి. ఆ స్టెప్స్ కంప్లీట్ చేసిన ప్రతిసారి మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. సరే, మరి 1,00,000 రూపాయలు ఇప్పుడు చూస్తున్న గెస్ట్లకి మీ ఇన్కమ్ కాకుండా ఎడిషనల్ గా వస్తే మీరు, మీ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటారు కదండి. అదే మా ఉద్దేశం. మీరు హ్యాపీగా ఉంటే మేము ఇంకా హ్యాపీగా ఉంటాం. అది ఎలాగా అన్నది మీరు జర్నీలో తెలుసుకోవచ్చు. కానీ ముందు ఈ 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఏం చేస్తే వస్తుంది, అది ఇప్పుడు నేను మీతో 4 స్లైడ్స్ లో చెప్పేసి దాన్ని నేర్చుకోవడానికి ఏం చేయాలో మనం కంటిన్యూగా మీకు నచ్చితే నేర్చుకుందాం. ఓకే. అయితే కంపెనీ చెప్తుంది మీరు 1,00,000 రూపాయలు చాలా సింపుల్ గా తీసుకోవచ్చండి అని. బట్ కంపెనీలో 1,30,00,000 మంది 1,00,000 రూపాయలు తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. కానీ మనందరం కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఏర్పడి ఒక మంచి టీం పేరుతో, లెజెండ్ టీం అనే ఒక మంచి పేరుతో మనం ముందుకు వెళ్తున్నామండి. ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా, లేకపోతే స్టోర్ మీటింగ్స్ ద్వారా మనకున్న నాలెడ్జ్ ని 10 మందికి, మన టీంలో వచ్చే వాళ్ళు, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ నేర్పించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దీనిలో భాగంగా మీరు కూడా నచ్చితే యాడ్ అయిన తర్వాత, అంటే మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే చాలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు జర్నీ స్టార్ట్ చేయొచ్చు మాతో. అచీవ్మెంట్ తీసుకోవాలంటే ఏం చేయాలి అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి జర్నీలో. అయితే ఈ రోజు మీరు ఈ ఆపర్చునిటీని చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, మీరు చేస్తున్న ప్రజెంట్ పనిని ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ 4 స్టేజెస్ ని, 4 స్టెప్స్ లో మీరు ఈ ఆపర్చునిటీలో 1,00,000 రూపాయల్లోకి వచ్చేయచ్చు ఫ్రెండ్స్. చూద్దాం. దానికి మనము ఒక ప్లాన్ పేరు డిజైన్ చేసుకున్నాము, U+555. అది కూడా జస్ట్ 600 BVతో. ఈ 600 BV అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు షాపింగ్ చేసే అమౌంట్ రూపంలో మాట్లాడాలి అంటే 2,400 రూపీస్ ఓన్లీ. 2,400 రూపీస్. ఇప్పుడు మీరు కంపల్సరీ షాపింగ్ చేసేలా రూల్ లేదు ఫ్రెండ్స్. మీ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా బయట చేసే బదులు ఇక్కడ చేసుకోండి.
2400 అంటే ఎవ్రీ ఫ్యామిలీ ప్రజెంట్ అంతకన్నా ఎక్కువే చేస్తున్నారు. సరేనండి, మరి 600 బీవీతో U+555 అంటున్నారు కదా, ఏ విధంగా ₹1,00,000 వస్తుంది? మీరు బీటెక్ చేయాలి అంటే 4 years చేయాలి, డిగ్రీ చేయాలంటే 3 years చేయాలి. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇక్కడ మన ఆపర్చునిటీలో నెలకి ₹1,00,000 మినిమం తీసుకోవాలి అంటే 4 స్టేజెస్ ని మీరు 4 steps లో కంప్లీట్ చేసేయచ్చండి. ఫస్ట్ స్టెప్ 10%. ఇలా కంప్లీట్ చేస్తే ₹768 వస్తుంది. ఎలా కంప్లీట్ చేయాలి, దానికోసం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ మనము జూమ్ మీటింగ్స్ లో నేర్చుకోవచ్చు. సెకండ్ స్టెప్, మీరు 10% నేర్చుకున్న విధానాన్ని ఒక 5గురికి నేర్పించడానికి మీరు రెడీగా ఉంటే మేము కలిసి వర్క్ చేద్దాం. ఆ 5గురికి 10% గా కంప్లీట్ చేద్దాం. మీరు 20% అవుతారు, ₹4,368. థర్డ్ స్టెప్, మీరు ఎలా అయితే 20% అయ్యారో అదే 20% గా అప్పటికే 10% అయిన వాళ్ళని 20% గా మనము కంప్లీట్ చేయడానికి మీరు నిర్ణయం తీసుకోండి, కలిసి పని చేద్దాం. ఫ్రెండ్స్, నిర్ణయం మీరు తీసుకోండి, కలిసి పని చేద్దాం. ఈ వర్డ్ మీరు ఇప్పటి వరకు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ప్రొఫెషన్ చేసినా ఎక్కడా మీరు వినుండరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరి పని వాళ్ళదే. బట్ ఇక్కడ మాత్రమే నిర్ణయం మీది, పని మనందరం కలిసి చేద్దాం. పని మనం కలిసి చేద్దాం అనే వర్డ్ ఎంత మంచి విషయం ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఇలా మీరు 30% అయితే మీ టీంలో ఉన్న 5గురు 20% అవుతారు. కాబట్టి మీ ఇన్కమ్ ₹22,278 ఫ్రెండ్స్. వాళ్ళందరూ 4,000 మీద తీసుకుంటే మీరు 22,000 తీసుకుంటే మంచి విషయమే కదా. మరి ఆ 5గురు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా 22,000 తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంటారు. పని మనందరం కలిసి చేద్దాం. వాళ్ళందరూ 30% అవుతారు, మీరు 45%. 45% కి నేమే చైర్మన్ స్టార్ అండి. వన్స్ మీరు చైర్మన్ స్టార్ అనే పొజిషన్ ని ఈ స్ట్రక్చర్ లో అడుగు పెట్టిన మంతే ₹1,77,853. దాని తర్వాత ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 4 స్టెప్స్ ని మీరు యాక్సెప్ట్ చేసి, మైండ్ లో యాక్సెప్ట్ చేసి వర్క్ చేయడానికి డెసిషన్ తీసుకుంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఈ జూలైలోనే కంప్లీట్ చేయొచ్చండి ఫ్రెండ్స్. ఈ 20% అనే స్టెప్ ని ఈ జూలైలో కంప్లీట్ చేయొచ్చు మీరు డెసిషన్ తీసుకుంటే. ఆగస్ట్ లో 30% స్టెప్ ని కంప్లీట్ చేయొచ్చు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ 45% కంప్లీట్ చేసేయచ్చండి. ఈ ₹1,77,853 మంత్లీ మినిమం ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. మేమైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసింది ₹1,00,000 ఫ్రెండ్స్. వినడానికి బాగుంటది, కళ్ళతో చూడడానికి బాగుంటది, మీకు తెలుసే విషయం. కానీ ఎవ్రీ మంత్ మీ ఇన్కమ్ తో పాటు 4th లేదా 5th డేట్ మీ అకౌంట్ లో ₹1,00,000 పడితే ఇంకా అద్భుతంగా ఉంటది. మీకెలా తెలుసండి? అంటే మేము ఆల్రెడీ ఆ ₹1,00,000 అండ్ అబౌవ్ తీసుకుంటున్నాం కాబట్టి, తీసుకోలేని ముందు మేము ఎంత టెన్షన్ లో ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాము ఆ విషయం తెలిసి మాకు బాగా కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్ ని ఇన్వైట్ చేసి ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఎంత బిజీగా ఉన్నా, ఏ పనులు చేసుకున్నా, ఏ ప్లేస్ లో ఉన్నా డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వర్కౌట్ చేసుకోవడానికి ముందు మీరు నిర్ణయం తీసుకోండి. పని మనం కలిసి చేద్దాం, సంపాదన అందరూ సంపాదించుకుందాం. దీనికోసం మార్నింగ్ 6 o'clock కి ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది, ఈవినింగ్ 8 o'clock కి ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది. ఈ 2 జూమ్ మీటింగ్స్ ని మీరు ఉపయోగించుకుంటూ, ఇక్కడ మీకు ఎవరో బాసులు ఉండరండి, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ నా దగ్గర ఉంది. వై ఐఎంసి? ఎందుకు మీరు ఎన్ని మాటలు చెప్పారు కదా, ఎందుకు నేను ఐఎంసీని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకు ఐఎంసీలో నేను స్టార్ట్ చేయాలి, ఎందుకు ఐఎంసీ కోసం నేను వర్క్ చేయాలి అంటే నా దగ్గర సింపుల్ ఆన్సర్స్ ఉన్నాయండి. చాలా యూస్ఫుల్ ఆన్సర్స్ అండి. సింపుల్ కాబట్టి లైట్ తీసుకోవద్దు, చాలా యూస్ఫుల్ ఆన్సర్స్, కానీ చాలా సింపుల్ గా ఉంటాయి. ఏంటి అంత సింపుల్ గా ఉన్నాయి? వై ఐఎంసీ అంటే, మీకు ప్రజెంట్ ఓన్ కార్ లేదనుకోండి, ఈ ఆపర్చునిటీ ద్వారా కార్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్ హౌస్ లేదనుకోండి, ఈ ఆపర్చునిటీ ద్వారా తీసుకోవచ్చు. ఈ 2 పాయింట్లు విన్న తర్వాత మీలో గెస్ట్లు కొంతమంది, అబ్బే లేదండి నాకు ఆల్రెడీ కార్ ఉంది, హౌస్ ఉంది. రియల్ గా మీరు ప్రజెంట్ మెయింటైన్ చేస్తున్న కారుతో పాటు ఇంకా మంచి కార్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ మంచి కార్ తీసుకోవచ్చు. లేదండి కార్ ఇంకా లేదు సార్ అని అంటే, నాకు లేదు. సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఉండేది 10 years టీచింగ్ ఫీల్డ్ లో ఉండేటప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నప్పుడు కార్ లేదు. బట్ ఇక్కడ ఈ ఆపర్చునిటీలో ప్రజెంట్ అయితే హ్యాపీగా కార్ లో మెయింటైన్ చేసుకుంటున్నాం. మరి మంచి విషయమే కదా ఫ్రెండ్స్. అలాగే ఓన్ హౌస్ మీరు తీసుకోవచ్చు, లేదు
నాకు ఓన్ హౌస్ ఉంది కానీ ఇంకా మంచి హౌస్ కావాలి అంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ఎడిషనల్ గా ₹1,00,000 వస్తుంది కాబట్టి. ఎడిషనల్ గా ₹1,00,000 వస్తే ఏం చేయాలో మీకు తెలుసు ఫ్రెండ్స్, మీకు తెలియదని కాదు, జస్ట్ అందుకే నేను చాలా సింపుల్ ఆన్సర్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పాను. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు, మీరు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించవచ్చు. అంటే ఇప్పుడు మంచిది ఇవ్వట్లేదా అంటే ఇంతకన్నా మంచిది ఇవ్వచ్చు. సో మంచిగా ఫారెన్ ట్రిప్స్ ఎవ్రీ ఇయర్ మినిమం ఒక ఫారెన్ ట్రిప్ మీరు వెళ్ళొచ్చు త్రూ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈ ఆపర్చునిటీ మీరు టేకప్ చేస్తే ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు హ్యాపీగా ఉంటారు, అట్ ద సేమ్ టైం మీ నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా మీరే వర్క్ చేసినట్టండి. డౌట్ లేదు ఫ్రెండ్స్, ఇది వినడానికి బాగుంటది, మైండ్ కి క్లారిటీ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే, ఇవన్నీ మీకు ఏ లాసు రిస్క్ లేదు కదండి. ఐఎన్సీ ఆపర్చునిటీలో రావడానికి డబ్బులు కట్టట్లేదు, బలవంతంగా బై ఫోర్స్ ఏ ప్రొడక్ట్లు కొనట్లేదు. నేను షాపింగ్ చేయమని చెప్పట్లేదు, బలవంతంగా మీకు అవసరం ఉంటేనే చేయండి. మరి లాస్ రిస్క్ లేనప్పుడు ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పేముంది ఫ్రెండ్స్. మంచి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. మీ అందరితో ఎంత అద్భుతమైన అవకాశాన్ని షేర్ చేసే అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచిగా ఆలోచించి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇచ్చి ఫస్ట్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, స్టడీ చేయండి. ప్రొడక్ట్స్ మేము ఇప్పుడు ఏవైతే చూపించామో వీటితో పాటు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ యొక్క PDF ఫైల్ పంపించమనండి, మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు పంపిస్తారు. సో ఆ ప్రొడక్ట్స్ అన్ని ఒకసారి స్టడీ చేయండి ఫ్రెండ్స్. బయట ఎక్కడో షాపింగ్ చేసే బదులు ఇక్కడ షాపింగ్ ఒక 2 months 3 months చేసి చూద్దామని ముందు నిర్ణయం తీసుకోండి. ఫస్ట్ ఈ మంత్ మీ ఇంటికి కావాల్సినవి ఒక 600 పాయింట్స్ వచ్చేలా మీరు షాపింగ్ చేయండి, ప్రొడక్ట్స్ యూజ్ చేయండి, జూమ్ లో అటెండ్ అవ్వండి, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి. సో ఆటోమేటిక్ గా ఈ ఆపర్చునిటీలో మీరు మాకన్నా ఫాస్ట్ గా స్టాండర్డ్ గా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. మా టైంలో ఇన్ని ఫెసిలిటీస్ లేవు. మీరు యాప్ లోనే బుక్ చేసుకోవచ్చు, డోర్ డెలివరీ వచ్చేస్తే ప్రొడక్ట్స్, డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇన్ని మంచి అవకాశాలు రైట్ టైంలో మీరు వచ్చారండి. ఇది మీరు నమ్మి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేసి జస్ట్ టేక్ ఏ ట్రైల్ అనుకొని ఒకసారి ట్రయల్ పీరియడ్ గా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. 2 to 3 months 2 to 3 hours జస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. 2 to 3 hours 2 to 3 months అంటే పెద్ద టైం ఏముంది ఫ్రెండ్స్. మీరు చేసిన పనులు ఏమి మానుకోమని చెప్పట్లేదు కాబట్టి ట్రై చేసి చూడండి. ఇందాక చెప్పిన ప్లాన్ లో సూపర్ స్టార్ అనే పొజిషన్ కి మీరు ఈజీగా రీచ్ అవుతారు. మిమ్మల్ని సూపర్ స్టార్ గా చేసే బాధ్యత మాది. బట్ మీరు స్పెండ్ చేయాల్సింది ఏంటి అంటే 2 to 3 hours 2 to 3 months అంతే. వన్స్ సూపర్ స్టార్ అయ్యే జర్నీలో మీకు కంపెనీ గురించి మంచి క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. బాగుంది, మీ మనసుకు నచ్చింది అంటే అక్కడి నుంచి మరొక 2 to 3 months కంటిన్యూ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. మీరు ఇందులో లాస్ అయిపోయేది ఏం లేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన విషయాలన్నీ మనం జర్నీలో నేర్చుకుందాం. బ్యాక్ టు ద హోస్ట్. గుడ్ ఐమ్ సి.